సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన వరద నిమిషాల్లోనే గ్రామాలను ముంచేసింది. బోటే కోషి నది ఉగ్రరూపం దాల్చడంతో 105 మంది భారతీయులు సహా 384 మంది ఆచూకీ గల్లంతైంది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భయంకర పరిస్థితులతో నేపాల్ అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ వరదలకు సంబంధించిన వీడియోలు సైతం ఇప్పుడు ప్రతి ఒక్కరిని భయపెడుతున్నాయి. నేపాల్లోని టిబెట్ సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు, రోడ్లు, వంతెనలు, వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. రుసువాతో పాటు నువాకోట్, దాడింగ్ జిల్లాలపైన తీవ్ర ప్రభావం పడింది. నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమిక సమాచారం ప్రకారం 384 మంది ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారు. వీరిలో 291 మంది విదేశీయులు కాగా 93 మంది నేపాలీయులు. విదేశీయుల్లో 105 మంది భారతీయులు ఉన్నారు. మరో 37 మంది ఎన్ఆర్ఐలు కూడా గల్లంతైనట్లు తాజా సమాచారం. గల్లంతైన వారిలో చాలామందికి కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కనీసం 59 మంది భారతీయులు ఈ యాత్రలో భాగంగా ప్రయాణిస్తున్నట్లు ట్రావెల్ ఏజెన్సీస్ వెల్లడించాయి. ఈ ఘటనతో టిబెట్కు వెళ్లే కీలక మార్గం కూడా తీవ్రంగా దెబ్బతింది. రుసువాలోని టిమోరే, శాప్రు బేసి ప్రాంతాల్లో విధ్వంసం భారీగా ఉంది. వాహనాలు, సరుకులు, వంతెనలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. టిబెట్తో నేపాల్ వాణిజ్యానికి కీలకమైన రసువాగడి బార్డర్ క్రాసింగ్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. బొటైకోషి నది ఉధృతితో జల విద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. పలు పవర్ ప్రాజెక్టులు దెబ్బతినడంతో సుమారు 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రభావితంగా మారినట్లు తెలుస్తుంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల సహాయంతో గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి అధికంగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పరిస్థితి నేపాల్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రమాద ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక భారతీయుల కుటుంబాలకు సమాచారం అందించేందుకు భారత రాయబారి కార్యాలయం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది. గల్లంతైన వారి వివరాలను సేకరించి వారి ఆచూకీ కోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తోంది. ఒక్కసారిగా ఉప్పొంగిన బోటే కోషి నది నేపాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. 105 మంది భారతీయులు సహా వందలాది మంది ఆచూకీ లేకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.